రాత్రి ఫుల్ కళ్ళు పెట్టరు కదా, అంతేం లేదు. టైం వచ్చేసరికి 7 అయింది. ఇప్పుడే లేచాము అందరం. ఇప్పుడు బెడ్షీట్స్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. అందరూ లేచిపోయారు, 7 అయింది కదా. ఫస్ట్ ఈయన లేపాను, లేచాడు, దుప్పట్లు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఛార్జింగ్ గడి పెడుతున్నారు. ఇలా ఉంది పరిస్థితి. రాత్రి అంతలా క్యాంపర్ కావాలంట. రాత్రి వాళ్ళు ఈ బంక్ వాళ్ళు చల్లబెట్టారు, కానీ ఇక్కడ సీసీ కెమెరా ఉంది, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అయినా రాత్రి గట్టి అలబెట్టారు అన్నమాట. వాటర్ వస్తున్నాయి, ఇక్కడ రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఈరోజు డెస్టినేషన్ వచ్చేసరికి కేరళలో పాలక్కాడ్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి నంది 150, అక్కడి నుంచి 688 కిలోమీటర్స్ ఎంత ఉంది. మొత్తం ఒక 800 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి ఈరోజు. బాగుంది, చాలా నీట్గా ఉంది ఇక్కడ చూడండి. ఇటుపక్కంతా పొలాలు ఉన్నాయి. రాత్రి టెంట్ లోపల కూడా మంచి వస్తుంది. ఈసారి నైట్ వేసుకుంటే ఆ పై కవర్ కూడా వేసుకోవాలి, అప్పుడు కొంచెం మంచి రాదు. అంతే, ప్యాక్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. డేటా ట్రాన్స్ఫర్ చేయాలి, అది కూడా చేసి స్టార్ట్ అయ్యాలి. ప్యాక్ చేసుకున్నాం. నా బండి ఇప్పుడు స్టార్ట్ చేసి వామప్లో పెట్టాను. దీనికి నీట్గా ప్యాక్ చేస్తాము. ఇది ప్యాక్ చేస్తాం. పాలక్కాడ్ ఇక్కడి నుంచి 680 600 613 కిలోమీటర్స్ ఉంది. 12 అవర్సా? 12 అవర్స్ పట్టదులే. 12 అవర్స్ అంట. అంటే ఇప్పుడు 9కి స్టార్ట్ అయితే నైట్ 9కి వెళ్దాం అనుకుంటా. ఈ పెట్టేసుకున్నాం ముగ్గురుని. ఇది లూజ్ అయిపోయింది, టైట్ చేయించాలి. రాత్రి అది చితకొట్టుకొచ్చాం బండ్లు. అండ్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు కుదరట్లేదు అని చెప్పి ఇది కింద పెట్టా. బ్రష్ చేసి రెడీ అయిపోయాం అందరూ. ఇప్పుడు స్టార్ట్ అవ్వడమే. అనుకున్నదొక్కటి అయినదొక్కటి. అక్కడ పెడితే హ్యాండిల్ తిప్పినప్పుడు టైట్ అవుతుంది. ఓడి అమ్మ, ఇప్పుడే చూశాను. కొంచెం ఏమన్నా చూసుంటే రన్నింగ్లో తీయలేం దీన్ని. రాయని ఎంకమ్మ. ఇప్పుడు ఓకే. ఇక్కడి నుంచి 613 కిలోమీటర్స్ చూపిస్తుంది. జాయిగా ఫాస్ట్గా. రే వాటర్ ఉన్నాయరా? కొన్ని ఉన్నాయిలే, పద. అమ్మా, బా. రాత్రి 10 అవుద్దంట మేము వెళ్ళేసరికి. పొద్దున్న 10కి స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ స్టార్ట్. ఎక్కడే ఆగాము రాత్రి. గూటీ అంటే ఊరి పేరు. ఈరోజు టార్గెట్ వచ్చేసరికి మనకి ఈవినింగ్ 6 కల్లా వెళ్ళిపోతే ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. రాత్రి అయితే 1కి కనిపించింది ఈ ప్లేస్. సో ముందుకు వెళ్ళిపోయాం. మళ్ళీ ఎలాంటి ప్లేస్ అనిపించి మళ్ళీ వెనక్కి వచ్చి స్టోరీలు అవన్నీ పెట్టి పడుకునేసరికి 2:30 అయింది. మధ్యలో 4కో 5కో మెలకు వచ్చింది నాకు. టైం చూసుకోవాలి, కానీ షెడ్ కింద పడుకున్నా మాకు మంచు పడిపోయింది. ఈ లెక్కన టీ టైం రా, ఆగుదామా? టీ వెళ్ళి ఎదురుగానే టీ టైం కనిపించింది. టీ తాగి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ టిఫిన్ చేసాము. బిల్లు చావ కొట్టాడు.
కానీ టేస్ట్ బాగుంది. అందరూ ఒక ప్లేట్ సాంబార్ ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ తిన్నాం. హెవీగా ఉంది అందరికీ. అదేంటి మాయా మాయా మైకం కమ్మిందా. కాలే వద్దు, పాటలుకుంటూ వెళ్ళిపోదాం. సిటీలోకి వెళ్తే అప్పుడు పెట్టుకుందాం కాలు. ఓకే. యూ ఆ పక్కన చేసేయండి, ఏదో చేసే పక్కలకి వెళ్ళి. ఇప్పుడు ఆపకుండా 100 కిలోమీటర్లు కొట్టాలి. జై గణేష్. Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up. వెదర్ ఇక్కడే ఎలా ఉందంటే కేరళలో ఎలా ఉంటుందో చూడండి. చాలా కొడుతుంది ఇంకా అక్కడ. ప్రజెంట్ వింటర్ ప్లస్ వర్షాలు పడుతున్నాయంట. వెదర్ అయితే భలే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. చూద్దాం. ఆల్వేస్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ టు డిజాస్టర్ అంటారు కదా. సో ప్రజెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైనా తెలియకూడదు. ఎలా ఉందో అలా చూసి వచ్చేయడమే. Let my money show and fight and die and see life do it for the things you know you love. Do what you think is right. Knew it from the start. You had pain, you already know. Turn this pain, you already know. Turn that to gains. Let my money show. I've got these things that I can't let go. చాలా పెద్దగా ఉంది, ఇంకా చివరి వరకు ఉంది. అక్కడి నుంచి ఇదంతా చూడ షెడ్ కనిపిస్తుంది, చూసారా? అదంతా దేందే. సైజ్ ఎంత ఉందో తెలియదు కానీ చాలా పెద్దగా ఉంది. ఇంకా 530 కిలోమీటర్స్ ఉంది. 70 కిలోమీటర్స్ వచ్చాం అనుకుంటా. 70-100. టైం ఎంత అయిందంటే 11:18 అయింది. 11:18. ఇంకా 500 కిలోమీటర్స్ ఉంది. 100 కిలోమీటర్స్ కొట్టాం మనం ప్రజెంట్. ఇంకొక 100 కొట్టి మళ్ళీ ఆగుతాం. నా బండిలో పెట్రోల్ అయిపోయిందంటే 110 వచ్చింది. ఇంకో 40 కిలోమీటర్స్ వెళ్తుంది. సో పికప్ తగ్గిపోయిందని చెప్పి నేనే స్లోగా వెళ్తున్నాను. ట్యాంక్ ఫుల్ అన్న, ట్యాంక్ ఫుల్. నీదే అయిపోయిందా? ఆగిపోయిందా? అందుకే ఆగావా? చాలు. అబ్బా ఎంత? 1576 160. ఇది అంత పడుతుంది పెట్రోల్? ఎప్పుడు 14 లీటర్ కూడా వచ్చి చూడలేదురా నువ్వు? $397. $478. $397 వచ్చింది. అంటే 400 కిలోమీటర్స్ అనుకుందాం. 400 కిలోమీటర్స్. 400 అంటే 450 రావాలి కదా మన బండి. రెండు రూట్లోనే, రెండింటి నుంచి వెళ్ళొచ్చు. అలా ఎలా వెళ్ళినా ఎలాగైనా వెళ్ళొచ్చురా. ఏదైనా ఎక్కడికి వెళ్తున్నాం. అలా బాడీ స్ట్రెస్ చేసుకుని
స్టార్ట్ అవుతున్నాం. కుర్రలు రెడీ అవుతున్నారు. మళ్ళీ ఒక 1.5 అవర్ 2 అవర్స్ వరకు ఆగము. ఇంకా ఇందాక ఏదైతే 10 మినిట్స్ ఆగామో ఇక్కడ 10 మినిట్స్ ఆగాము. ఓవరాల్గా 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకొచ్చాం. ఇంకా 489 ఉంది. ఇలాగ వెళ్తే షార్ట్ కట్ ఉంది కానీ సింగిల్ రోడ్. ఇలా వెళ్తే 10 కిలోమీటర్స్ ఎక్స్ట్రా. బట్ హైవేలోనే పోదాం, అదే బెస్ట్. Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you can never own. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you can never own. So fight and die for the things you know you love. Do what you think is right and see life do what you want. So fight and die. ఈ హైవే అయితే సూపర్ ఉంది. చూస్తున్నాం మ్యాప్ ఇక్కడ. రే బ్రో, ఇది ఏకంగా వంగిపోయింది. ఇది కిందకు వస్తుంది వెళ్ళే స్పీడ్కి. పొడమంత గట్టిగా వంగిపోయిందా? ఓకే, ఇది వంగిందా? బెంగళూరు అలా వెళ్తే ఎగ్జిట్ అయిపోతామంట. నైస్. మేఘాలు సూపర్ ఉన్నాయి బెంగళూరులో. నాకేదో తేడా కొడుతుంది సీనా. ఇంకా 400 ఉంది ఇక్కడ నుంచి. ఏది లేదు, 44కి ఎక్కాలి మళ్ళీ. చూడు ఒకసారి, అదే చూడమన్నాను నేను. ఇక్కడ లొకేషన్ బాగుందని ఆగాము. యాక్చువల్గా రోడ్డు సెట్ చేసుకున్నాం, ఏ రోడ్లో వెళ్ళాలని చెప్పి. గూగుల్ మ్యాప్ చూపించిందే వెళ్తున్నాం. ఇంకా యాక్చువల్గా ఈ రోడ్డు బాగుంది. ఆ రోడ్డుని కంటిన్యూ అవుదాం అనుకున్నాం కానీ ఎంత దూరం లేదు అండ్ లాంగ్ అయిపోతుంది. సో ఇంకా రోడ్డు కాదని చెప్పి గూగుల్ మ్యాప్ చెప్పిన రోడ్లోనే వెళ్తున్నాం. వర్షం పడుతుంది ఇప్పుడు మళ్ళీ సడన్గా. ఆ రోడ్డు భలే ఉంది, ఎల్లో కలర్ ఏంటది పువ్వులుండి. కొన్ని ఫోటోలు తీసుకున్నాం. ఈ హైదరాబాద్ ఏంటి భయ్యా, బెంగళూరులో వర్షం ఎలా పడుతుంది? పడుతుంది పోతుంది. బెంగళూరు ఎలా ఉందంటే వెదరు, కేరళ మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. తినాలి, ఆకలేస్తుందంట నాకైతే. ఓ షర్ట్ జిప్పెట్టడం మర్చిపోయాను. అందరూ ఆగిపోయారు వర్షం పడుతుందని చెప్పి. ఎండ కాస్తుంది, వర్షం పడిపోతుంది. ఇది ఎక్కడ న్యాయం అయ్యా? ఓ నో, రే రోడ్డేదిరా, వేరే ఆగేరా. రే అట్లీస్ట్ నేను కవర్ అయినా పెట్టుకుంటాను రా. రే అన్ని తడిసిపోతున్నాయి కదరా. ఇది ఆగిపోయారు ఇల్లు. ఓకే, ఆగలేదనుకుంటా. బాబా ఫోన్ బయట ఉంది. అమ్మా ఫోన్లు బయట ఉన్నాయి, గ్లౌజులు తడిసిపోతున్నాయి. ఏర్రీలు ఆగేరా, ఆగలేదా? నేనే అవసరంగా కొట్టేస్తున్నానా? ఇప్పుడు ట్యాంక్ బ్యాగ్ ఎవడొకరు కాల్ చేయండి నాకు.
ఆగిపోయిందిరా, ఆగిపోయింది. వాటే వర్షం, వాటే వర్షం. ఓ You know you love to what you think is right, and see life to let you why. So give me all the scars, I'm a human being. Cover them with tattoos so you can't see. Knew it from the start, you had problems with me and the things I could be, I just wish I had seen. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you could never own. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got